ఇచ్చాపురం పట్టణంలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చడంతో హోటల్స్ యాజమానులు ఆందోళనకు దిగారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం దాసన్నపేట జంక్షన్లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని సిద్ధభైరవి గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను సక్రమంగా సరఫరా చేయకుండా ఒడిశాకు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. జిల్లా కేంద్రంలో గ్యాస్ కొరత లేకపోయినా ఇచ్చాపురంలో మాత్రం తీవ్ర కొరత నెలకొనడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. ఇప్పటికే గ్యాస్ లభించక పలుచోట్ల హోటల్స్ మూతపడినట్లు తెలిపారు. గ్యాస్ ఏజెన్సీ వారు సిలిండర్లను బ్లాక్లో 2,800 రూపాయల నుండి 3,000 రూపాయల వరకు అమ్ముతున్నారని హోటల్స్ యజమానులు అడిగితే ఇవ్వడం లేదని విమర్శించారు. దీనివల్ల వందలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని, జిల్లా వ్యాప్తంగా సుమారు 15,000 మంది కార్మికులు ప్రభావితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత సమస్యను రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని తెలిపారు. గ్యాస్ సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానంతో విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొందరితో బాండ్ పేపర్లు రాయించి సిలిండర్లు ఇస్తున్నారని, ఇదెక్కడా లేని విధానమని విమర్శించారు. గ్యాస్ కొరతకు నిరసనగా మంగళవారం పట్టణంలోని అన్ని హోటల్స్, టీ షాపులు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాసన్నపేట నుండి మార్కెట్ జంక్షన్, బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నో గ్యాస్ నో ఫుడ్ నినాదాలతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ శ్రీహరికి వినతి పత్రం సమర్పించారు. సమస్య తీవ్రత పెరగక ముందే అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని హోటల్స్ యజమానులు కోరుతున్నారు. నేను శ్రీకాకుళం జిల్లా హోటల్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ నండి. మా సెగ్మెంట్లో హోటల్స్, రెస్టారెంట్స్, స్వీట్స్ అండ్ బేకరీస్ అన్నీ కలిపి ఉంటామండి. యాక్చువల్గా ఇప్పుడు ఇచ్చాపురంకి వచ్చేసరికి అంటే జనరల్గా గ్యాస్ సమస్య అయితే గత 3 వారాలుగా నడుస్తూనే ఉంది. ఈ గ్యాస్ సమస్య అంతా ఒక ఎత్తు అయితే మాకు ఇచ్చాపురంలో పెద్ద సమస్య డీలర్ సమస్య తయారైంది సార్. ఈ అసలే గ్యాస్ లేదని గోల పెడుతుంటే ఇదే పరిస్థితిలో వచ్చి ఈ గ్యాస్ని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు సార్ ఇక్కడ డీలర్. ఈ విషయాన్ని నిన్న పత్రికలో మీరు అందరూ చూసే ఉంటారు. తప్పనిసరిగా దీని మీద మేమైతే రేపు ఇచ్చాపురంలో ధర్నా చేస్తున్నామండి. బంద్ ప్రకటించాము. ఈ సమస్య పెద్దలు కలెక్టర్ గారు, మన ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ లోకల్ ఎమ్మెల్యే గారు ఈ సమస్యని ఇమీడియట్గా పరిష్కరించి మమ్మల్ని తిరిగి మా సభ్యులకి గ్యాస్ ప్రత్యామ్నాయం గురించి తెలియజేస్తూ మాకు సప్లై ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఈ డీలర్ చేసే సమస్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడి ఏదో విధంగా గ్యాస్ తెచ్చి ప్రజెంట్ తేవాలని కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ తెలియజేస్తుంటే ఈ డీలర్ ఇది ఉన్న గ్యాస్ని సప్లై చేయకుండా పక్క రాష్ట్రానికి తరలిస్తున్నాడు సార్. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ ద్వారా పక్క రాష్ట్రానికి తరలిస్తున్నాడు సార్. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను సార్. ఈ రోజు వరకు 3 వారాల నుంచి ఒక్కరోజు గ్యాస్ లేకపోతేనే ఇబ్బంది పడతాము. 3 వారాల నుంచి గ్యాస్ లేకుండా మేము హోటల్స్ రన్ చేయగలమా? ఒక్క హోటల్ అయినా ఈ రోజు వరకు మేము క్లోజ్ చేయలేదు కదా సార్. అంటే కారణం ఏంటి? మేము కూడా డైరెక్ట్గా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు దీని నుంచి మాకు రాకుండా, గ్యాస్ డీలర్ నుంచి రాకుండా పక్కదారి నుంచి బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని వాడుతున్నాం సార్. ఇది చాలా దారుణం. దీన్ని ప్రభుత్వం సరైన దృష్టి తీసుకొని దీని మీద చర్యలు తీసుకొని డీలర్ని తప్పించి కొత్త డీలర్కైనా ఇచ్చి ఈ సమస్యని ఇమీడియట్గా ఈ క్లిష్టకాలంలో పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. విషయంకి వచ్చేసరికి గ్యాస్ కంపెనీలో మనము ఒక గ్యాస్ డీలర్ దగ్గర ఒక కనెక్షన్ కావాలంటే ఒక అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం సార్. అప్లికేషన్ నింపేసి వాళ్ళకి ఇస్తే మనకి రెగ్యులర్గా గ్యాస్ డొమెస్టిక్ అయితేనే డొమెస్టిక్ మామూలుగా హౌస్ హోల్డర్లు డొమెస్టిక్ అప్లికేషన్ నింపుతాడు, బిజినెస్ చేసేవాడు కమర్షియల్ అప్లికేషన్ నింపుతాం. కానీ ఇక్కడ ఏజెంట్ తన సొంతంగా తను ఏం చేశాడంటే మొత్తం అందరితో 100 రూపాయల స్టాంప్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని 20 రూపాయల స్టాంప్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని దాని మీద వీళ్ళ పత్రాల మీద సంతకాలు తీసుకొని చేసుకున్నాడు సార్. ఒప్పంద పత్రము అని రాయించి తీసుకున్నాడు సార్. అయితే ఈ ఒప్పంద పత్రం అనేది తను ఏ విధంగా తప్పుదారిని పట్టిస్తే మాత్రం దీన్ని వదిలిపెట్టేది లేదండి. ఎందుకంటే ఎక్కడా కూడా లేని విధంగా తన సొంతంగా తను ఈ పత్రాల మీద సంతకాలు పెట్టించుకొని తీసుకోవడం అనేది చాలా దారుణం సార్. దీన్ని కలెక్టర్ గారి నోటీస్కి పట్టుకెళ్తున్నాం సార్. ఇచ్చాపురంలో చిన్న
రூపాయలు వ్యాపారం చేసుకున్న నుండి ₹1,00,000 వ్యాపారం చేసుకునే అందరూ కూడా మా హోటల్ అసోసియేషన్ లో సభ్యులేని. చిన్నవాడికి సమస్య వచ్చినా మాది సమస్య అని మేము ముందుండి సాగుతాం. కాకపోతే ఈ మధ్య కాలంలో చిన్న కుటుంబాలు సుమారు ఏం లేదన్నా సరే ఒక 70-80 కుటుంబాలు ఆకలితో ఒక వారం రోజులు బట్టి వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళకు మద్దతుగా అన్ని హోటల్స్ కూడా రేపటి నుండి బంద్ ప్రకటిస్తున్నాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము బంద్ కొనసాగుతామని మేము తెలియజేస్తున్నాం. అవసరమైతే మా జిల్లా అధ్యక్షులు మా సూచన మేరకు జిల్లా మొత్తం కూడా బంద్ చేయడానికి మా జిల్లా అధ్యక్షులు కూడా ఒప్పుకున్నారు. ఈ సమస్య వేగంగా పరిష్కారం కాకపోతే జిల్లా మొత్తం కూడా బంద్ చేస్తారని మా జిల్లా అధ్యక్షులు మాకు ఇందాకలు చెప్పారు. ఇప్పుడు అతని నోరు ద్వారా చెప్తే అందరికి బాగుంటుందని మా విన్నపం. వస్తున్న గ్యాస్ ని మా హోటల్స్ వారికి ఇవ్వకుండా అక్రమంగా పక్క రాష్ట్రాలకి బ్లాక్ మార్కెట్ ద్వారా అమ్ముతున్నారు. దానికి ఉన్న ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ డీలర్షిప్ ని తక్షణమే తొలగించి కొత్త డీలర్షిప్ ని ఇవ్వాల్సిందిగా మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం.